నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ అనుమతి లేకుండా అక్రమంగా కట్టడాలపై కేసులు నమోదు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపాలిటీ అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు, భవనాలు నిర్మిస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పట్టణంలో 169 మందిపై కేసు నమోదు చేయడం జరిగిందని, అనుమతులు లేకుండా నిర్మిస్తే ఒకసారి కేసు నమోదు అయితే వారికి అప్రూవల్ ఇవ్వడం జరగదని, ప్రజలు మున్సిపల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అందరికీ నమస్కారం. మన పురపాలక సంఘ పరిధిలో మరి గత కొంతకాలంగా పట్టణంలోని పలు బిల్డింగులు, అదేవిధంగా అక్రమ లేఅవుట్లు, వీటిల్లో అనుమతి లేని కట్టడాలు ఇవన్నీ విపరీతంగా రావడం, మరి ఆ బిల్డింగులు కూడా కొన్ని చోట్ల ప్లాన్లు తీసుకున్నప్పటికీ కూడా ప్లాన్లను అతిక్రమించి నిర్మించడం, అదనపు అంతస్తులు నిర్మించడం, వీటన్నిటిని కూడా గమనించి మరి ప్రభుత్వం వీటిని ఒక సిస్టమేటిక్గా రెగ్యులరైజ్ చేయాలి. వీటన్నిటిని కూడా ఈ ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో మరి బిల్డర్లు కానీ, లేదంటే చిన్న చిన్న ఇల్లు కట్టుకునే గృహస్థులు కానీ, వాళ్ళందరికీ కూడా కొంత చైతన్యపరచడం, మరి వాళ్ళు నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ వాళ్ళు ప్లాన్ మున్సిపాలిటీకి సబ్మిట్ చేసి కాంపిటెంట్ అథారిటీ నుంచి అప్రూవల్ తీసుకుని దాన్ని బిల్డింగ్ నిర్మించుకున్నందువల్ల వాళ్ళకి కలిగే ఉపయోగాలు, అదేవిధంగా ఆ రకంగా అతిక్రమించో లేదంటే అనుమతి లేకుండా కట్టినందువల్ల కలిగే అనర్థాలను కూడా వాళ్ళకు తెలియజెప్పమని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా గత కొంతకాలంగా మన పట్టణంలో కొన్ని ఫ్లెక్సీలు వేయడము, తర్వాత అదేవిధంగా న్యూస్ పేపర్ ద్వారా కూడా నోటిఫికేషన్లు ఇష్యూ చేయడము, ఎటువంటి అనుమతులు లేని బిల్డింగులు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి దాదాపు 169 కేసులు మన పట్టణంలో, నంద్యాల పట్టణంలో క్రిమినల్ కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఈ 169 భవనాల నుంచి కూడా 30,55,00,000 రూపాయల పరిహారాన్ని మనము గౌరవ కోర్టు ముందు వారి యొక్క ఆదేశాల కోసం సమర్పించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఎవరైతే ఈ రకంగా అక్రమంగా నిర్మించుకున్నారో, అదనపు అంతస్తులు నిర్మించుకున్నారో, అనుమతి లేకుండా నిర్మించుకున్నారో వాళ్లకు దాదాపు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, దాంతోపాటు ఆ ల్యాండ్ వాల్యూలోను అదేవిధంగా ఆ బిల్డింగ్ వాల్యూలోను 20% వరకు కూడా ఫైన్ రూపంలో వసూలు చేయడం. మరి ఫైన్ వసూలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆ భవనాన్ని రెగ్యులైజ్ చేసుకోకపోతే ప్రతిరోజు 1% చొప్పున, అంటే 100 రోజుల పాటు మనం ఒక 1% చొప్పున ఫైన్ వేయడం జరిగిందంటే 100 రోజుల్లో వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్ మొత్తం కూడా మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఈ విషయాలను దయచేసి అర్థం చేసుకొని మీరు ఎక్కడైనా బిల్డింగ్ నిర్మించేటప్పుడు అనుమతులు ఉన్నాయా లేదా అనేది సరిచూసుకోండి. అనుమతుల ప్రకారమే నిర్మిస్తున్నామా లేదా అనేది కూడా దయచేసి నిర్ధారించుకోండి. తర్వాత అదేవిధంగా వేరియస్ ప్రభుత్వ విభాగాలకు మన ఇల్లు నిర్మించేప్పుడు అనేక రకాలైన విభాగాలు, ప్రభుత్వ విభాగాల వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోటి కొన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. మరి మనం కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక చట్టం ప్రకారము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబరర్కు వెసులుబాటు కలిగేటట్లుగా ఏదైతే 10 లక్షల రూపాయల లోపు 10 లక్షల రూపాయల పైబడి ఖర్చుతోటి నిర్మిస్తున్న రెసిడెన్షియల్ భవనంకి సంబంధించి 1% ఆ బిల్డింగ్ యొక్క. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే